ఆఫ్రికాలోని సూడాన్లో ఘోరం జరిగింది. డార్పర్లో ఓ ఆసుపత్రిపైన డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో 30 మంది మృతి చెందారు. కొన్ని పదుల సంఖ్యలో వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. పారామిలిటరీ సైన్యం మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అయితే 2023 ఏప్రిల్ నుంచి ఈ అంతర్యుద్ధం మొదలైంది. అంతర్యుద్ధంతో వేల మంది ఇప్పటికే మృతి చెందారు. డీటెయిల్స్లోకి వెళ్తే సూడాన్లోని సంక్షుభిత సూడాన్లోని ఆఫ్రికాలోని సూడాన్లో ఓ ఆసుపత్రి పైన భారీ దాడి జరిగింది. డార్పర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎల్ ఫరేషిలోని ఓ ఆసుపత్రి పైన డ్రోన్ దాడి జరగడంతో సుమారుగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. ఇక అత్యవసర సేవలు అందిస్తున్నటువంటి ఆ కేంద్రం ఇప్పుడు ధ్వంసమైందని వైద్య వర్గాలు వెల్లడించాయి. 2023 ఏప్రిల్ నుంచి సూడాన్ పైన పట్టు కోసం సైన్యం, పారామిలిటరీ, ర్యాపిడ్ ఫోర్స్ బలగాలు పోరు కొనసాగిస్తున్నాయి. అయితే ఏ గ్రూపు ఈ చర్యకు పాల్పడిందో తెలియాల్సి ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. సూడాన్లో ఒక డ్రోన్ దాడి 30 మంది ప్రాణాలని గాల్లో కలిపేసింది. పదుల సంఖ్యలో వారంతా కూడా మరణించారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి కూడా ఈ యొక్క అంతర్యుద్ధం మొదలైంది. వేల సంఖ్యలో ఇప్పటికే మృతి చెందినట్టు తెలుస్తోంది. అంతర్యుద్ధం ఆర్మీకి మధ్య, పారామిలిటరీ ఫోర్స్ కి మధ్య కొనసాగుతోంది. ఆధిపత్య పోరులో ఇప్పటికే వేలాది మంది మరణించారు. రీసెంట్ గా నిన్న సాయంత్రం ఈ ఘటన చాలా పెద్ద మొత్తంలో చోటు చేసుకుంది. డ్రోన్ దాడితో హాస్పిటల్లో ఉన్నటువంటి 30 మంది మృతి చెందారు. అత్యవసర సేవలు నిలిచిపోయాయని చెప్పి వైద్య వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద సూడాన్లో ఈ దాడి కారణంగా పదుల సంఖ్యలో వారంతా కూడా గాయాల పాలయ్యారు. 30 మంది మరణించారు. అయితే ఆ సంక్షోభాన్ని ఆపేందుకు అంతర్జాతీయంగా పలు దేశాలు ప్రయత్నాలు చేసినా కూడా అది ఫలించడం లేదు. రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఈ పోరుని ఆపేందుకు అంతర్జాతీయంగా ప్రయత్నాలు చేసినా కూడా ఫలించలేదు. సూడాన్ ప్రపంచంలోనే పిల్లల్లో పోషకాహారం లోపం రేటు అత్యధికంగా ఉన్న దేశమని యునిసెఫ్ గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. కాగా పిల్లల పాలిట చరిత్రలో ఎన్నడూ లేనంతగా దారుణ సంవత్సరంగా గతేడాది నిలిచిపోయింది. యుద్ధాలు, ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా బాలల భారీ సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఇక ఏకంగా 47.3 కోట్ల మంది బాలుల సంరక్షణ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. 6గురిలో ఒకరికంటే ఎక్కువ మంది కళ్ళలో ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. ఒకప్పుడు పేదరికం, కరువు వంటి వాటితో అల్లాడే పిల్లలు ఇప్పుడు ఘర్షణలో సమిధులవుతున్నారు. చదువు, మాట అటుంచి వారికి పోషకాహారమే గగనమైపోయింది. గాజా, సుడాన్, ఉక్రెయిన్ సహా ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలో బాలల విపరీతంగా సతమతం ఉన్నట్టుగా ఐరాస బాలల సంస్థ యూనిసెఫ్ తెలియచెప్పింది. ఒకసారి మీరు చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన డ్రోన్ దాడికి సంబంధించి, డ్రోన్ దాడి తర్వాత అక్కడ ఏ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి అనేది. సో ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడవచ్చు డ్రోన్ దాడి తర్వాత హాస్పిటల్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ పొగ, దట్టమైన పొగ కమ్ముకుంది. ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా అల్లడిల్లిపోయింది. ఆ డ్రోన్ దాడి తర్వాత చూడండి ఎక్కడి నుంచి ఆ డ్రోన్ వచ్చిందనేది కూడా మనం చూడవచ్చు. ఆల్జిల్ రిఫైనరీ దగ్గర నుంచి కూడా డ్రోన్ ప్రయోగించబడింది. హాస్పిటల్లోని ఒక ఫ్లోర్కి పెద్ద ఎత్తున అక్కడికి చొచ్చుకొచ్చింది. ఆ డ్రోన్ రావడంతో ఒకసారి బ్లాస్ట్ అయింది. అక్కడ బిల్డింగ్ మొత్తం కూడా ఒకసారిగా చెల్లా చెదరైపోయింది. దాంట్లో ఉన్నటువంటి ఆ పరికరాలని కూడా కాలి బూడిదైపోయాయి. మిగిలిన చోటంతా కూడా కొంత అస్తవ్యస్తంగా పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు ఆ గ్రీన్ కలర్లో కనిపించే దాని దగ్గరే హాస్పిటల్కి సంబంధించి ఆనవాళ్ళు, హాస్పిటల్ పైనే దాడి జరిగింది. సో ఆ సమయంలో సుమారుగా కొన్ని వందల సంఖ్యలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దాడి జరగడంతో 30 మంది మరణించారు. చాలా తీవ్రంగా చాలామంది గాయాల పాలయ్యారు. మరి ఈ విషయం పైన ఆర్మీ నుంచి కానివ్వండి, లేకుంటే ర్యాపిడ్ పారామిలిటరీ ఫోర్స్ నుంచి కానివ్వండి, ఎవరు చేశారు ఏంటనే దానిపైన ఇంకా క్లారిటీ లేదు. ఒక్కసారిగా ఆస్ట్రేలియా సూడాన్ ప్రాంతంలో ఒక హాస్పిటల్పై దాడికి సంఘటన అటు దేశం మొత్తం కూడా కలిసివేస్తోంది ఆఫ్రికాలో. ఎందుకంటే ఆ రోగులు ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని టార్గెట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, హాస్పిటల్నే టార్గెట్గా ఎందుకు ఈ పారామిలిటరీ కానివ్వండి, సైన్యం కానివ్వండి దాడి చేయాల్సి వచ్చింది. ఆధిపత్య పోరులో భాగంగా హాస్పిటల్పై దాడి కొంత కలిసివేస్తుందంటూ కూడా తెలుస్తోంది. ఇదేమైనా కూడా ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సూడాన్లో ఈ దాడి ఘటనకు సంబంధించిన వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. حريق ضيوف بقول ده زحام لا حول الله الجيل الان عن الدخان